సాయిరామ్. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదనా మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదనా మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదనా మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ కృష్ణ. ముష్టికాశూర చానూర మల్ల మల్ల విశారద మధుసూదన, ముష్టికాశూర చానూర మల్ల మల్ల విశారద కువలయ గీత మర్దన కలియ నర్తన గోపుర రక్షణ సకల సులక్షణ దేవ మర్దన కలియ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట పరిపాల కల్ప శతకోటి అసమ పరాభవ శిష్ట పరిపాల కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర సాహస సాహస వ్రజ యువతీ దళ మానస పూజిత మధుర మధుర సాహస సాహస వ్రజ యువతీ దళ మానస శోభిత సా దప గరి పగరి సదస సా దప గరి పగరి సదస సరిగ పద సా దప గరి పగరి సదస సస సరి రి గ గ గ ప ప ప సా ద ప గరి పగరి సదస తక తరి కు తన కిట తక ధీం 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 తక తరి కు తన కిట తక ధీం. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదనా మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ కృష్ణ. సాయిరామ్. విజయ్ కుమార్ గారు సాయిరామ్. సార్ ఇప్పుడు భజన్ లేవు సార్. అంబర్లక్ష్మి వెళ్తే స్టార్ట్ సత్వంగా. అంబర్లక్ష్మి సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య చరణాల విందములకు నమస్సు మాంజలి సమర్పించుకుంటూ సాయి సోదర సోదరి మండలందరికీ హృదయపూర్వక సాయిరామ్. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సద్గురుం తం నమామి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. అక్షయలింగ ఆత్మలింగ తేజోమయ విగ్రహలింగ ఇహ పర సుఖదాయక ఈశా ఇహ పర సుఖదాయక. ఓం నమ శివాయ శివాయ నమో ఓం నమ శివాయ శివాయ నమో ఓం నమ శివాయ శివాయ నమో. భగవాన్ శ్రీ రమణులకు పాదాభివందనను సమర్పించుకుంటాం. నీ సహజ స్థితిలో నీవు ఉండు. భగవాన్ శ్రీ రమణుల బోధన. బి యాజ్ యు ఆర్. డేవిడ్ గాడ్మన్ ఆంగ్లంలో ఈ యొక్క స్వామివారి బోధనలన్నీ కూడా ఆ కలెక్షన్స్, ఆ సముదాయాన్ని ఆయన ఆంగ్లంలో ముద్రిస్తే దాన్ని సుందరం గారు తెలుగులోకి అనువదించి మనకి అందించారు. ఇందులో నిన్న మనం ఆత్మస్వరూపం గురించి భగవాన్ రమణులు తెలియజేసినటువంటి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మొదలెట్టాం. అందులో భాగంగానే ఆత్మస్వరూపం గురించి భగవాన్ రమణులు చెప్పినటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఈ ఆత్మకే అనేక నామధేయాలు, పర్యాయ పదాలు, అనేక భావాలతో కూడుకున్నటువంటి పదాలు ఉన్నాయని రమణ భగవాన్లు మనకి తెలియజేశారు. అందులో ఆత్మ, సచ్చిదానంద, భగవంతుడు, హృదయం, జ్ఞానం, తురీయ స్థితి, తురీయాతీత స్థితి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ స్థితులన్నీ దాటిన తర్వాత మనకు తురీయ స్థితి అనేది ఉంటుందని, ఆ తురీయాతీత స్థితి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం కోసం, ఒక జ్ఞానం కోసం తెలియజేశారని. ఉన్నది ఒకే ఒక్క స్థితి, అది తురీయాతీత స్థితి అని ఫైనల్ గా మనకి కన్క్లూడ్ చేసి భగవాన్ తెలియజేశారు. ఇంకా కూడా వాటికి ఇతర పదాలు కూడా ఉన్నాయి ఆ యొక్క ఆత్మస్వరూపానికి. కానీ ఎన్ని మనం చెప్పుకున్నప్పటికీ కూడా అది సహజ స్థితి అని, స్వరూపము అని భగవాన్ మనకి తెలియజేశారు.
సహజ స్థితి అంటే సహజంగా ఉండేటటువంటిది. స్వరూపం అంటే అసలైన రూపం లేక తత్వము అని దాని యొక్క భావం. ఒక్కొక్కసారి వారు మౌనం అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించేవారు. అంటే ఆత్మ నిశ్శబ్దంగా, ఆలోచన రహితంగా, నిరుపహతికమైనటువంటి శాంతిలో ఉండేదని దాని యొక్క భావం. ఇంకా మనం ప్రశ్న జవాబులో యొక్క సమాధానాలు ఏంటి, ఒక సాధకుడు అడిగిన ప్రశ్న ఏమిటి, వీటి రూపంలో భగవాన్ రమణుల యొక్క భావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. భగవాన్ సత్యం అంటే ఏమిటి? పేర్లతోనూ రూపాలతోనూ నిమిత్తం లేకుండా వాటి వెనుక ఎప్పుడు ఉండేదే సత్యం అంటే. అన్ని పరిమితుల వెనుక ఉండేది, కానీ అది అనంతం, దానికి బంధం లేదు. అన్ని అసత్యాల వెనుక ఉండేది ఆ సత్యమే, సంస్థితమైనదే సత్యం, దాని స్వరూపమే అది. అది వాక్కుకి అతీతం, మాటల్లో చెప్పలేనటువంటిది. ఉనికి లేమి వంటి వర్ణనాలు కూడా అతీతం. అజ్ఞానము అన్నింటి ఎరుక ధ్వంసమైన తరువాత మిగిలే చైతన్యమే సత్యం అంటే. అదే ఆత్మ. ఆ బ్రహ్మ స్వరూపంలో అంటే అపరిమితమైనటువంటి ఆత్మ జ్ఞానంలో ఏమాత్రము అవిద్య లేదు. స్వచ్ఛంగా ప్రకాశిస్తూ దుఃఖం గాని దేహం గాని లేకుండా ప్రపంచపు లేమి ఉనికి ఎరిగినప్పుడు కూడా ఉండే సత్యమే నీ నిజ స్వరూపము. చిదానందాన్ని విరజిమ్ముతూ లోపల బయట సమానంగా ప్రకాశించే ఎరుకే ఆనందమయమైన మౌలికమైన సత్యం. మౌనం దాని స్వరూపం. అసలైన అవరోధం లేనటువంటి జ్ఞానం అదే అంటారు జ్ఞానులు. జ్ఞానమే వైరాగ్యం, జ్ఞానమే స్వచ్ఛత, జ్ఞానమే భగవంతుని పొందు. ఆత్మని విస్మరింపని జ్ఞానమే అమరత్వం, జ్ఞానమే సకలము. ఈ విషయాన్ని గుర్తుంచుకో. భగవాన్ ఎరుక అంటే ఏమిటి? దాన్ని సంపాదించుకోవడం ఎట్లా, పెంచుకోవడం ఎట్లా? నువ్వే ఎరుకంటే నీకు మరొక పేరు ఎరుక. నీవు ఎరుకవు కనుక దానిని సంపాదించుకోవాల్సిన అవసరం కానీ పెంచుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఇతర విషయాల గురించి అంటే అనాత్మమైన వాటి ఎరుకను విడనాడాలి. ఆత్మకు సంబంధం లేనట్టు విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ విడిచిపెట్టినట్లయితే చేయవలసిందంతా అదే నువ్వు చేయవలసింది. వాటి గురించి ఎరుక విడనాడితే మిగిలేది స్వచ్ఛమైన ఎరుకే. అదే ఆత్మ అంటే. భగవాన్ ఆత్మే ఎరుక అయితే ఇప్పుడు ఆ ఎరుక నాకెందుకు లేదు? అసలు ద్వయీభావం లేనే లేదు. నీ ప్రస్తుత జ్ఞానం అహంకారం వల్ల కలిగింది. అది సాపేక్షం మాత్రమే. సాపేక్ష జ్ఞానానికి కార్యకారణాలు ఉండాలి, కానీ ఆత్మ జ్ఞానానికి కేవలం స్థితి, దానికి ఏమీ అక్కర్లేదు. అది కేవల స్థితి. ఉన్నది ఉన్నట్లుగా నీవు గుర్తించుకుంటే సరిపోతుంది. స్మృతి కూడా అలాగే సాపేక్షం. జ్ఞాపకం ఉంచుకోవటానికి ఒక విషయం కావాలి, జ్ఞాపకం ఉంచుకునేవాడు కావాలి. ద్వయీభావం లేనప్పుడు ఎవరు దేన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే ఇక్కడ అద్వైత థియరీని ప్రతిపాదించారు శ్రీ రమణ భగవాన్. ద్వయీభావం లేనటువంటిది అద్వైతం. ఆత్మ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ప్రతి వారికి ఆత్మను తెలుసుకోవాలని ఉంటుంది. తన గురించి తాను తెలుసుకోవడానికి ఎవరి సహాయం కావాలి? ఆత్మ ఏదో కొత్త పదార్థం వల్లే అందరూ చూడాలనుకుంటారు, కానీ అది శాశ్వతము, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
అదేదో మెరిసిపోయే కాంతి వలనో మరేదో గానో చూడాలని కోరుతారు. అది ఎట్లా సాధ్యం అంటే ఇక్కడ ఏంటంటే ఒక దృశ్యాన్ని చూసేటువంటి ఒక వ్యక్తికి మన సినీ పక్కీలో చెప్పాలంటే అది ఒక వెలుగుగా ఒక దివ్యమైనటువంటి జ్యోతిగా అంతర్లీనం నుంచి వచ్చే వెలువడేటువంటి విధంగా వివిధ రకాలుగా దాన్ని పిక్చరైజ్ చేస్తుంటారు. అంటే చూసే వాళ్ళకి తెలియాలి ఇది ఆత్మ, ఇది పరమాత్మ స్వరూపము, ఇది ఒకరి జీవిలోంచి ఇంకొక జీవిలోకి లేదా పరమాత్మలోకి ఐక్యం అవుతుంది అనే విధంగా చూపిస్తూ ఉంటారు మనకు. అదే ఇక్కడ భగవాన్ చెప్పినటువంటిది. దానికి ఎటువంటి కాంతి కానీ మరేదో గ్రాఫిక్స్ కానీ ఏమి ఉండవు నాయన, అది సహజమైనటువంటిది. దానికి వెలుగు లేదు, చీకటి లేదు. అదే దాన్ని నిర్వచించలేము. అన్ని నిర్వచనీయమైనటువంటిది ఆత్మస్వరూపం. అదే నేనదే. ఇది అన్నింటికన్నా శ్రేష్టమైన నిర్వచనం. దాన్నే తత్వమసి, సామవేదం ప్రకారంగా నిర్వచించబడినటువంటిది. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి నిర్వచనం. శృతులు అంగుష్ట మాత్రమని, కేశాంతమని, విద్యుత్ కణమని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దానికంటే కూడా సూక్ష్మమని వర్ణిస్తాయి. ఇవేవి నిజం కాదు. అది సంస్థితం అవటమే. అది వాస్తవానికి అవాస్తవానికి భిన్నం. అది జ్ఞానం, కానీ అవిద్యకి జ్ఞానానికి భిన్నం. దాన్ని నిర్వచించడం ఎట్లా? సంస్థితం అవటమే అది. ఈ విధంగా మనకి ఆత్మే ఎరుక అయితే నాకెందుకు లేదు అనే ప్రశ్నకి సమాధానంగా భగవాన్ రమణులు ఇచ్చినటువంటి వివరణ. ఎవరికైనా ఇంకొక ప్రశ్న వేస్తున్నారు సాధకులు. ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయితే అతను చూచేది ఏమిటి? బాగుంది. చూడటం అంటూ ఏమీ లేదు. చూడటం అంటే సంస్థితం అవటమే. ఈ పదాన్ని పదే పదే భగవాన్ రమణులు ఉపయోగించారు. సంస్థితం అవటమే, దాన్ని సుస్థిరం చేసుకోవడమే. మనలో ఉంది ఒక దివ్య జ్యోతి, అది అంతటా వ్యాప్తి చెందింది. దానికి దీనికి భేదమేమీ లేదు, నీవు చూసే దృష్టి తప్ప. సృష్టిలో లేదుట లోపం, దృష్టిలో మాత్రమే అని అదే ఈయన పదే పదే వక్కాణిస్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం పొందటం అంటే కొత్తగా దేన్నో చూడటం కాదు, దూరంగా ఉన్న గమ్యాన్ని చేరుకోవటము కాదు, ఎల్లవేళ నీ సహజ స్థితిలో సంస్థితం అవటమే. అసత్యాన్ని సత్యం అనుకోవటం విడనాడమే నువ్వు చేయవలసింది. ఈ అభ్యాసాన్ని మనం వదులుకోవాలి. అప్పుడు ఆత్మని ఆత్మగా గుర్తిస్తాం. ఇంత స్పష్టంగా సువిదితమైన ఆత్మ కోసం అన్వేషించానేమిటా అని నీ గురించి నీవే ఒక దశలో అనుకుంటావు. కాబట్టి ఈ ప్రశ్నకి ఏమని జవాబు ఇవ్వగలము? ఆ స్థితి దృశ్యానికి ద్రష్టకి అతీతం. చూచేవాడు గాని చూడబడేది గాని ఏమీ ఉండవు. ఇప్పుడు అన్నింటినీ చూస్తున్న ద్రష్ట ఉండడు, ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. భగవాన్ ప్రత్యక్షానుభవంగా దీనిని ఎట్లా తెలుసుకోవటం? మరొక ప్రశ్న సంధించాడు సాధకుడు. భగవాన్ ఆత్మ విషయంలో తెలుసుకోవటం గురించి పలికామంటే ఇద్దరు ఉండాలన్నమాట. ఒకటి ఆత్మను తెలుసుకునే నేను, రెండవది తెలియబడే నేను. ఇవి కాక తెలుసుకోవటం అంటేనే కార్యం కూడా ఉండాలి. కర్త, కర్మ, క్రియ, ఈ మూడు ఉండాలన్నమాట. ఈ ప్రశ్నకి సంబంధించింది ఆయన చెప్పేటువంటి విషయం. సాక్షాత్కారం అని మనం అనే స్థితి కేవలం తానుగా ఉండడమే.
దేన్ని తెలుసుకోవడం గాని ఏదైనా అవటం గాని కాదు. ఎవరి గురించైనా సాక్షాత్కారం పొందాడని అంటే అతడు నిత్యుడనే మాట. ఆ స్థితిని వర్ణించలేము. ఆ స్థితే అతడన్నమాట. అయితే ఒకటి, మనం సాక్షాత్కారం అనే మాటని యథాలాపంగా అంటాం, అంతకంటే మంచి పదం లేకపోవడం వల్ల. ఎల్లవేళ ఏది సంస్థితమైన సత్యమో దాన్ని సాధించడం ఏమిటి? ఎట్లా? నీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. భగవాన్, మీరు ఒక్కొక్కసారి మౌనమే ఆత్మ అంటారు. ఎందుచేత? ఆత్మలో సంస్థితమైన వారు భావాలు లేని సౌందర్యంలో ఉంటారు. వారు భావించవలసిందేమీ లేదు. అంటిపెట్టుకుని ఉండవలసిందల్లా మౌనానుభవాన్ని. ఈ అనుభవాన్ని, మౌనం అనేటటువంటి దాన్ని కొంతమంది హలో అంటే ఇప్పుడు వింటుంటే భావ సౌందర్యాన్ని చాలా బాగా ఎక్కువ వాడుతుంటాడు. భావ సౌందర్యం కూడా లేదు ఇక్కడ. భావ సౌందర్యం కూడా లేదు. ఓకే, కంటిన్యూ. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ అనేది ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అది ఒక్కొక్కసారి మనం మాటల్లో కూడా చెప్పలేము. అలాంటి అప్పుడు మనం మౌనమే, ఈ మౌనం అర్థాంగీకారం అని చెప్పి కూడా అంటుంటారు కదా. అంటే ఒక్కొక్కసారి మాటలకు అందనటువంటి భావం ఏదైతే ఉంటుందో అలాంటప్పుడు మౌనం వహించడమే దాని ఉత్తమోత్తమైన మార్గం కూడా అని ఎక్కువగా మౌనం గురించి భగవాన్ రమణులు తెలియజేస్తుంటారు. అదే ఇక్కడ మనకి చెప్పినటువంటి విషయం. సరే, మౌనం అంటే ఏమిటి? మరొక ప్రశ్న వేశారు. వాక్కుకి భావానికి అతీతమైన స్థితే మౌనం అంటే. ఉన్నదల్లా మౌనమే. మౌనాన్ని మాటల్లో వర్ణించడం ఎట్లా? అహంకారం ఏమాత్రము ఉదయించని స్థితే స్వరూపం అంటారు ఋషులు. అదే మౌనం. ఆ మౌనమైన ఆత్మే భగవంతుడు. ఆత్మే జీవుడు అంటే ఇక్కడ మాత్రం మనకి సరిగ్గా తెలుసుకోగలం. భగవంతుడు మనకి చెప్పాడు, ఇది చెప్పాడు, అది చెప్పాడు, ఏదో మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఆయన ఏమి చెప్పడు. అదంతా కూడా వ్యక్తి తనకు తానుగా భావించుకుంటాడు. ఈ విధంగా చెప్పాడు భగవంతుడు అని చెప్పని. అంటే భగవంతుడు మౌనంలో నుంచే మన దక్షిణామూర్తి స్వరూపం ఏంటి? పరమాత్మ. అదే విధంగా ఇక్కడ మౌనముని అనేటువంటి రమణులు. స్వామిది ఒక ఇంగ్లీష్ కొటేషన్ కూడా ఉంటుంది. ఓన్లీ ఇన్ ది డెప్త్ ఆఫ్ సైలెన్స్ దట్ వాయిస్ ఆఫ్ ది గాడ్ కెన్ బి హర్డ్ అని. డెప్త్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ నథింగ్ బట్ మౌనం. నువ్వు చెప్పిన మౌనం అనమాట. మనం మౌనంగా సైలెన్స్ గా ఉంటేనే యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ ది గాడ్. ఇక్కడ మౌనం గురించి కూడా భగవాన్ రమణులు చెప్పినటువంటిది ఏంటంటే, కర్త ప్రారబ్ధానుసారం జీవులను ఆడిస్తూ ఉంటాడు కర్త. వారి వారి కర్మల్ని అనుసరించి, ప్రారబ్ధ కర్మలను అనుసరించి జరగవలసి ఉన్నటువంటిది ఎంతమంది అడ్డుకున్నా కూడా అది జరగక మానదు. జరగకూడనిది అయినటువంటిది ఎవరు ఎన్ని ప్రయత్నించినా కూడా అది జరగదు. కావున మౌనంగా ఉండటమే ఉత్తమం. ఇది భగవాన్ రమణుల యొక్క అత్యద్భుతమైన నిర్వచనం. అయితే ఇక్కడ భావానికి వాక్కుకి అతీతమైన స్థితి మౌనం అని చెప్పని మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇతర పరిజ్ఞానం అంతా కూడా చాలా అల్పం. మౌనానుభూతి అసలైన పరిపూర్ణమైన జ్ఞానం,
పైకి కనబడే తేడాలన్నీ కూడా నిజం కావని, అవన్నీ ఆత్మపై పడే ముద్రలేనని గ్రహించు. ఆత్మే అసలైన జ్ఞానం. భగవాన్ జీవరాశులు వాటికి ప్రాణం పోసేవి విభిన్నంగా అనేకంగా కనపడుతున్నప్పుడు ఒకే ఒక ఆత్మ ఉన్నదని ఎలా అనగలం? అంటే ఈ యొక్క ఆత్మస్వరూపుడు విభిన్న రూపాల్లో కనిపిస్తున్నాడు కదా మనకి. కాబట్టి ఉన్నది ఒకటే ఆత్మని ఎలా చెప్తాం మనం? నాలో ఉన్నది అదే, నీలో ఉన్నది అదే, విశ్వం అంతా నిండి ఉన్నది అదే అని ఏ విధంగా చెప్తాం మనం? దానికి భగవాన్ రమణులు ఇచ్చిన సమాధానం, నేను ఈ దేహాన్ని అనే భావాన్ని అంగీకరిస్తే ఆత్మలు అనేకం. ఈ భావం మాయమైపోయే స్థితిలో ఉండేదే ఆత్మ. ఆ స్థితిలో వేరే వస్తుజాలం అంటూ ఏమీ లేదు. ఈ కారణం వల్ల ఆత్మ ఒకటేనని అంటాం. అది మొదటి పాయింట్ అని చెప్పినట్టుంటుంది. అంటే భిన్న ఆకృతుల్లో మనం ఎప్పుడైతే చూస్తాం ద్వంద్వ భావం అక్కడ ప్రవేశిస్తుంది. ఆ సమయంలో మనం ఆత్మ కూడా విభిన్న రీతిల్లో విభిన్న రూపాల్లో ఉంది అని చెప్పని భావిస్తూ ఉంటాం. కాబట్టి ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే భిన్నత్వం నుంచి ఏకత్వంలోకి ప్రవేశించు అని. ఇంకొక విధంగా చెప్తున్నారు, ఆత్మ యొక్క సహజ స్థితిలో దేహమే లేదు, మనస్సు లేకుండా దేహం లేదు. ఇవి రెండు కూడా అవిభాజ్యం అన్నమాట, మనస్సు దేహం. ఆ మనస్సు మోహం వల్ల ప్రభావితం అవుతుంది. చైతన్య నిలమైన ఆత్మని దేహి అంటే దేహాన్ని ధరించేది అనటం తప్పు. దేహం లేకుండా లోకం లేదు, మనస్సు లేకుండా దేహం లేదు, చైతన్యం లేకుండా మనస్సు లేదు, సత్యం లేకుండా చైతన్యం ఎప్పుడూ ఉండదు. తనలోకి తాను వెళ్ళి ఆత్మను గ్రహించిన వానికి ఆత్మ తప్ప వేరే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుచేత? ఈ దేహాన్ని నేనుగా గుర్తించే అహం నశించడం వల్ల అతడు అంటే జ్ఞాని రూపరహితమైన చైతన్యమే. జ్ఞానికి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వానికి తాను తప్ప ఆత్మ వేరే ఏమీ కాదని, తన దేహం గాని మరి ఏ ఇతర పదార్థమైనా లేదని తెలుసు. అటువంటిది వానికి దేహం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇక్కడ బంగారంతో అదే స్వామి కూడా చెప్పారు చాలా సార్లు మనకి, బంగారం అనేది సత్యము. ఆ బంగారం నుంచి వివిధ రూపాల్లో మనకి వస్తు సముదాయాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటాము. అంత మాత్రాన అవి వేరే వేరే ఉన్నట్ట? అది దాని యొక్క మూలమైనటువంటి లోహం ఏదైతే ఉంటుందో ఆ యొక్క క్వార్ట్జ్ అంటే కూడా మనకి కొంతమందికి అది అంటే అది సైంటిఫిక్ టర్మ్ అది. సో దాని నుంచి బంగారం అనేది ఏర్పడింది. ఆ బంగారం నుంచే మిగిలినవన్నీ వస్తువులు కూడా వస్తు సముదాయాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. వాడికి ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రగా, లేకపోతే ఒక గొలుసుగా, ఇంకొక బ్యాంగిల్, ఏదో రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. అయితే అక్కడ సామాన్యుడికి బంగారం అండి అని చెప్పానంటే ఒక పిచ్చివాడిని చూసినట్టు చూస్తారు కదా. కాబట్టి జ్ఞాని దగ్గర మాత్రమే అది పనిచేస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ద్వంద్వ భావం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అది పనిచేయదు. ఇక్కడ సాక్షాత్కారం గురించి మాట్లాడడం అనుచితం. సాక్షాత్కారం అంటూ పొందవలసింది ఏముంది అసలు? సత్యం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. మనం దేనిని కొత్తగా సృష్టించడం లేదు, అంతకు పూర్వం లేని దాన్ని ఏమీ సాధించడం లేదు. దీనికి ఒక ఉపమానాన్ని శాస్త్రాలు ఇస్తాయి. మనం నూతిని తవ్వి ఒక పెద్ద గోతిని కల్పిస్తాం. ఆ గోతిలో గాని నూతిలో గాని ఉన్న ఖాళీ స్థలాన్ని మనం సృష్టించలేదు. ఆ ఖాళీ స్థలాన్ని కప్పివేసిన మట్టిని మాత్రమే మనం తీసివేశాం. ఆ జాగా ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది. ఆ విధంగానే ఎంతో కాలంగా మనం మనలో ఉన్న సంస్కారాలని విసర్జించాలి.
అవన్నీ పోయాక ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తుంది. చాలా సుదీర్ఘమైనటువంటి సమాధానం భగవాన్ రమణులు అందించడం జరిగింది ఈ ప్రశ్నకి. అంటే జీవరాశులు వాటికి ప్రాణం పోసేవి విభిన్నంగా అనేకంగా కనపడుతున్నప్పుడు ఆత్మ ఒకటే అంటే ఎలా నమ్మగలం అని చెప్పి ఆయన ప్రశ్న వేశారు. సాధకుడు మరొక ప్రశ్న వేసుకున్నారు. కానీ దీన్ని చేయటం ఎట్లా, విముక్తి పొందటం ఎట్లా? మన నైజమే విముక్తి. మనం విముక్తి చెందాలని కోరుకోవటమే ఈ బంధాల నుండి విమోచనం మన నైజమే తెలుపుతుంది. అది కొత్తగా సాధించవలసింది కాదు, చేయవలసిందల్లా ఒక్కటే, మన బంధితులమన్న భావాన్ని విడనాడటం. అది జరిగితే ఏ కోరిక ఏ భావమో ఉండదు. విముక్తి చెందాలన్న కోరిక ఉన్నంత కాలం నీవు బంధితుడు అనే గ్రహించు. అంటే మనం దేని నుంచో విముక్తిని కోరుతున్నాం. నీవు సహజంగా ఉండేటువంటి వాడే, నువ్వేదో బంధనాల నుంచి త్రింపుకొని స్వేచ్ఛావాయులు పీల్చాలని అనుకుంటున్నావు. నీవు నిజమైనట్టి స్వేచ్ఛ స్వతంత్రుడివి, సత్యానివి, ఆత్మతత్వం కలిగినటువంటి వాడి. నీకు ఎటువంటి బంధనాలు లేవు, కానీ నువ్వు భావిస్తున్నావు. ఇక్కడ ఏనుగుని ఒక చిన్న తాటికే కడతాట అతను, మావటి ఒక చిన్న కర్ర, అది ఏనుగు ఎక్కడ, ఇతని చేతిలో ఉన్న చిన్న కర్ర ఎక్కడ? అంటే ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాడు దాన్ని. అది ఆయన ఇలా అనగానే అది ఆగిపోతుంది. అంటే ఇక్కడ ఈయన చేతిలో ఉన్నది బలమైన ఆయుధమన కాదు కదా. అంటే దాని యొక్క మనస్సుని ఈ విధంగా అతను మళ్ళించాడు. అక్కడ ఉన్నది మనస్సు యొక్క మోహము. అది ఎప్పుడైతే మనస్సుకి ఇక్కడ దేహానికి ఉండేటువంటి బంధం ఏదైతే ఉంటుందో అవి రెండు పోయినట్లయితే మిగిలేది సత్యం. ఇక్కడ మరొక ప్రశ్న వేస్తున్నాడు సాధకుడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి మెలకువ, స్వప్నం, సుషుప్తి అనే 3 అవస్థలు ఉండవంటారు, నిజమేనా? ఆ 3 ఉండవని ఎట్లా అనుకుంటున్నావు? నేను కలగన్నాను, నేను గాఢ నిద్రపోయాను, నేను మేల్కొని ఉన్నాను అని నువ్వు అన్నప్పుడే ఆ 3 స్థితులలో నువ్వు ఉన్నట్టేనని ఒప్పుకోవాలి. అంటే ఎల్లప్పుడూ నువ్వు ఉన్నావనే స్పష్టమవుతోంది. ఇప్పుడు ఉన్నట్లుంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు, స్వప్నావస్థలో ఇది మరుగున పడుతుంది. అలాగే సుషుప్తిలో స్వప్నావస్థ మాయమైపోతుంది, స్వప్నం కూడా ఉండదు. అప్పుడు చాలా గాఢమైన నిద్ర పట్టిందండి, ఏం జరిగిందో కూడా నాకు తెలియలేదు అని చెప్పని అంటూ ఉంటాం. అదే యొక్క సుషుప్తి, దీర్ఘమైన ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి స్థితి. అంటే ఎవరు కూడా ఆయన యొక్క స్థితిని సహజమైన స్థితిలో ఉన్నాడైనా ఎవరి ప్రభావం ఆయన మీద లేదు. అలాంటి స్థితి నువ్వు అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఎప్పుడు ఉంటావు. ఆ 3 అవస్థలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఉంటావు. ఇదొక సినిమా వంటిది. ఇక్కడ చాలా అత్యద్భుతమైన ఉపమానం తెలియజేశారు మనకి. ఒక తెర ఉంటుంది సినిమా థియేటర్లో. ఆ తెరపై అనేకటువంటి చిత్రాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ చిత్రాలు వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆ తెరకి ఏమీ సంబంధం లేదు. ఒక పెద్ద మంటలు వస్తుంటాయి తెర మీద. తెర కాలిపోతుందా? లేదు. మళ్ళీ పెద్ద సముద్రం చూపిస్తాడు. ఆ సముద్రం చక్కగా అలలు, పెద్ద సౌండ్లు, డీజీ ఏదో అంటుంటారు. ఏదైనా కూడా అవన్నీ కూడా ఈ తెరకేం పట్టలేదే, తడిసిపోలేదు తెర. కానీ ఈ తెర మీద ఏదైతే ఆ తెర, అక్కడ ఉండేటువంటి తెర శాశ్వతంగా ఉంటుంది. అది ఇక్కడ మనకి స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆత్మస్వరూపం అని. ఆత్మకి ఏమి సంబంధం లేదు. ఇవన్నీ తెలియజేయడం కోసం చెప్పి ఈ యొక్క ఉపమానం తీసుకున్నారు భగవాన్.
సో తెరకి ఎటువంటి చిత్రాలు అంటుకోనంటే తెర మీద ఒక్కొక్కసారి ఆ పెద్ద పెద్ద కెరటాలు మహాసముద్రం కనపడుతుంది, అది పోతుంది. ఇంకోసారి చుట్టూ రేగిపోతున్నట్టు మంట కనపడుతుంది, అది పోతుంది. 2 సార్లు తెర అక్కడే ఉంది. నీటి వల్ల తెర తడిసిపోయిందా, మంట వల్ల తెర కాలిపోయిందా? తెరని ఏమీ చేయలేదు. అలాగే మెలకుగా ఉన్నప్పుడు కానీ, స్వప్నంలో ఉన్నప్పుడు కానీ, సుషుప్తిలో ఉన్నప్పుడు కానీ జరిగే వాటికి వేటికి నీ మీద ప్రభావం ఉండదు. కానీ ఆ ప్రభావం ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. సో అది పోగొట్టుకోమని చెప్పని, నువ్వు నీ ఆత్మగానే ఉంటావు అని చెప్పని భగవాన్ రమణులు మనకి తెలియజేశారు. మరొక ప్రశ్న, అంటే ఈ 3 అవస్థలు ఉన్న మనుష్యులపై వాటి ప్రభావం ఉండదంటారా? అవును, ఈ అవస్థలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవేవి ఆత్మకి పట్టవు. దానికి ఒకే ఒక అవస్థ ఉంటుంది. అంటే అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్న ఒక సాక్షిగా మాత్రమే ఉంటాడనా అర్థం? అవును. దీనికే పంచదశిలో విద్యారణ్యులు ఒక ఉపమానం ఇస్తారు. నాటకశాలలో రంగస్థలం మీద పెట్టిన దీపాన్ని నాటకం జరుగుతున్నంతసేపు ఆ దీపం ఏ విచక్షణ లేకుండా అన్ని పాత్రధారులని కనబడేటట్టు చేస్తుంది. వాళ్ళు రాజులైనా, సేవకులైనా, నర్తకులైనా, ప్రేక్షకులైనా సరే ఆ దీపం నాటక ప్రదర్శనకి ముందు ఉంటుంది, ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఉంటుంది, నాటకం ముగిసిన తర్వాత కూడా ఉంటుంది. ఆ విధంగానే లోపలి కాంతి అంటే ఆత్మ అహానికి, బుద్ధికి, స్మృతికి, మనస్సుకి వెలుగునిస్తుంది. దానికి మాత్రం పెరుగుదల, క్షీణించటము అంటూ ఏమీ లేదు. గాఢ నిద్రలో ఇతర అవస్థల్లో అహం ఉన్నట్టు అనిపించకపోయినా ఆత్మ మాత్రం నీ గుణము లేకుండా, ఏ గుణం కూడా లేకుండా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎల్లప్పుడూ అది నిశ్చలంగా ఉంటుంది. అసలు ఆత్మసాక్షి అనే భావం మనసులో ఉన్నదే. ఆత్మసాక్షిగా చెప్తున్నాను నేను అని చెప్తుంటా కొన్ని సందర్భాల్లో. హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంటే అదే నిజమైన సత్యం అనేది, అది ఆత్మస్వరూపం అని చెప్పని మనం చెప్పకనే చెప్తున్నాం అన్నమాట ఆ యొక్క పదాల ద్వారా. కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. అసలు ఆత్మ సాక్షే అనే భావం మనసులో ఉన్నది. అది ఆత్మ గురించిన కేవల సత్యం కాదు. సాక్షిభూతం అనటానికి పదార్థాలతో సంబంధం ఉంటుంది. ఆ సాక్షి పదార్థము మనసుచే కల్పించబడినటువంటివి. భగవాన్ చైతన్యాన్ని గల ఆ 3 స్థితులు తురీయ అవస్థకి ఏ విధంగా తక్కువ? ఈ 3 అవస్థలకు ఆ 4వ దానికి సంబంధం ఏమిటి? ఉన్నదల్లా ఒకే ఒక అవస్థ, అది చైతన్య స్థితి, లేక ఎరుక, లేక ఉనికి. ఆ 3 అవస్థలు మెలకువ, స్వప్నం, సుషుప్తి సత్యం కానే కావు. సత్యం ఎప్పుడు ఉంటుంది. అన్ని అవస్థల్లోనూ ఉండే ఆ నేను, ఆ ఉనికి సత్యం. అసలు మిగిలిన 3 వాస్తవాలు కావు. ఆ మిగిలిన 3 కూడా వాస్తవం కాదు. స్వప్న, మెలకువ, సుషుప్తి. అందువల్ల వాటికి ఎంత సత్యం ఉందో చెప్పడం కష్టం. స్థూలంగా ఇలా చెప్పవచ్చు, ఉనికి లేక చైతన్యం ఒకటే సత్యం. చైతన్యానికి మెలకువన జోడించిన స్థితిని జాగ్రత్త అవస్థ అంటాం. ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. అంటే మనకి అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్నారు భగవాన్. చైతన్యం ఉంది, అది ఒకటే సత్యం. ఆ చైతన్యానికి మనం మెలకువని కనుక జోడించినట్లయితే ఆ స్థితిని మనం జాగ్రత్త అవస్థ అంటాం. చైతన్యానికి నిద్రని జోడించిన స్థితిని సుషుప్తి అంటాం. చైతన్యానికి కళని జోడించిన స్థితిని స్వప్న అవస్థ అంటాం. అంటే అన్ని చిత్రాలు వస్తూ పోతూ ఉండే తెర చైతన్యం, ఆ తెర సత్యం, చిత్రాలు దానిపై కదలాడే నీడలు,
ఎంతో కాలంగా అలవాటైపోయిన కారణంగా ఈ 3 అవస్థల్ని నిజమని భావించి ఎరుకని లేక చైతన్య స్థితిని 4వ అవస్థ అంటాం. 4వ అవస్థ అంటూ ఏమీ లేదు, ఉన్నదల్లా ఒకే ఒక అవస్థ. నిజానికి స్వప్నానికి జాగ్రత్త అవస్థకి తేడా ఏమీ లేదు. ఎటొచ్చి స్వప్నావస్థ తక్కువది, జాగ్రత్త అవస్థ పెద్దది. 2 మనస్సుకి ఫలితాలే. జాగ్రత్త అవస్థ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి అదే మన నిజ స్థితి అని ఊహించుకుంటూ ఉంటాం. అంటే మెలకుగా ఉన్నప్పుడల్లా కూడా ఎక్కువ సమయం మనం మెలకుగా ఉంటాం. ఒక 6 గంటలు 7 గంటలు లేదా నిద్రావస్థలో స్వప్నావస్థలో మనం గడిపేటటువంటిది. అయితే మిగిలిన సమయం అంతా మనం జాగ్రత్త అవస్థలో ఉంటాం, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండటం లేదేమో. దాన్ని ఇక్కడ భగవాన్ చెప్పినట్టుంది, మన నిజ స్థితి అని ఊహించుకుంటూ ఉంటాం ఈ విధంగా, అంటే జాగ్రత్త అవస్థని. అసలు మన నిజ స్థితి తురీయ అవస్థ, అది 4వది. అది ఎప్పుడు ఉంటుంది, దానికి మిగిలిన 3 అవస్థల గురించి తెలియదు ఆ తురీయ అవస్థకి. ఈ 3ంటిని అవస్థలు అంటూ ఉంటాం కాబట్టి 4వ దాన్ని కూడా తురీయ అవస్థ అంటాం. అది ఒక అవస్థ కానే కాదు, అది ఆత్మ యొక్క నిజ స్థితి. అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందేటటువంటి జ్ఞాని తురీయ అవస్థలో ఉన్నారు, తురీయాతీత అవస్థలో ఉన్నారు అని పలికేటటువంటి భాష. అది ఆత్మ యొక్క నిజమైన స్థితి, సహజ స్థితి. ఇది గ్రహిస్తే తురీయ 4వ స్థితి కాదని తెలుస్తుంది. దాన్ని మిగిలిన 3ంటికి జోడిస్తే 4వది అవుతుంది. అంటే 4వ స్థితి మనం 1, 2, 3 అనుకుంటున్నాం కదా. సో ఈ తురీయ స్థితిని 4వ దానిగా ఒక సంఖ్యలో క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చాము. అంటే అది తురీయాతీత స్థితి. దానికి 5వ స్థితి అని పెట్టలేదు, మనం తెలియలేదు నంబరు. రైట్. మరొక ప్రశ్న వేశాడు సాధకుడు, ఈ 3 అవస్థలు ఆత్మ అనే అసలైన తెర మీదకి ఎందుకు వస్తూ పోతూ ఉంటాయి? ఈ ప్రశ్నని వేసేదెవరు? ఈ అవస్థలు వస్తూ పోతూ ఉంటాయని ఆత్మ అంటోందా? ఇవి వస్తూ పోతూ ఉన్నాయి అనేది ద్రష్టే. ద్రష్ట దృశ్యము కలిస్తే మనస్సు అవుతుంది. మనస్సు అంటూ ఏదైనా ఉన్నదేమో గమనించు. మనస్సు ఆత్మలో లీనమైనప్పుడు ద్రష్ట లేడు, దృశ్యము లేదు. కాబట్టి నీ ప్రశ్నకి సరైన సమాధానం ఇది. రామారావు అవి రానురావు పోను పోవు. ఏవి? ద్రష్ట దృశ్యము. ఎల్లప్పుడూ ఉండేదల్లా ఆత్మ ఒకటే. ఆ 3 అవస్థలు చింతన లేకపోవడం వల్ల ఏర్పడేవే. చింతన వాటిని అంతమొందిస్తుంది. ఎంత విడమర్చి చెప్పినా ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు సత్యం తేట తెల్లం కాదు. అది జరిగిన తర్వాత అంతకాలము స్పష్టంగా ఎల్లవేళ ఉండేదాన్ని ఎట్లా చూడలేకపోయినా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అంటే నిజమైన ఆత్మ సాక్షాత్కారం కలిగినటువంటి జ్ఞానికి ఇంతకాలం దీన్ని నేను దర్శించలేకపోయానే, నా దగ్గరే ఉందే. ఒక వస్తువుని మనం వెతుకుతూ ఉంటాం, అది మనకి అందుబాటులోనే ఉంటుంది. ఆ వస్తువు దొరికాక అరే ఇక్కడే ఉందా, ఇది దీని గురించి అంతా వెతికేనే అని ఏ విధంగా అయితే అనుకుంటూ ఉంటాడో ఒక సామాన్యుడు, అదే విధంగా ఇక్కడ ఒక జ్ఞాని తనకి ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ దర్శనం, ఆ చిన్మయ స్థితిని పొందినప్పుడు కలిగేటటువంటి అనుభూతి ఈ విధంగా ఉంటుంది. ఆయనకి ఆశ్చర్యానికి లోనవుతాడు అని తెలియజేశారు భగవాన్ రమణులు. మరొక ప్రశ్న వేస్తున్నాడు సాధకుడు, మనస్సుకి ఆత్మకి భేదం ఏమిటి? ఏమీ లేదు. అంతర్ముఖమైన మనస్సు ఆత్మ బహిర్ముఖమైతే అదే అహం అవుతుంది. అంతర్ముఖమైన మనస్సు ఆత్మ
అది బహిర్ముఖమైతే అహం అవుతుంది, ప్రపంచం అవుతుంది. ప్రతి రకరకాల బట్టగా తయారైనప్పుడు వేరు వేరు పేర్లు పెడతాం. ఇక్కడ ఆ బంగారం లేదా తెర, ఇప్పుడు ఇక పత్తి అని తీసుకున్నారు. కానీ బట్టలన్నీ పత్తే, నగలన్నీ బంగారమే. సత్యం ఏకం, నామాలు రూపాలు అనేకం. అయితే ఆత్మకి భిన్నంగా మనస్సు ఉండదు, అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట. ఆత్మ మనస్సు లేకుండా ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా మనస్సు ఎప్పుడు ఉండలేదు. అవిభాజ్యం అని చెప్పి చెప్తున్నారు. ఆత్మకి మనస్సు, మనస్సు అయితే అది వేరేగా ఉంటుంది, కానీ ఆత్మ అనేది స్థిరంగా ఎప్పటికీ ఉండేటువంటి. ఆత్మతోటి సంయమనం చేసుకున్నట్లయితే ఈ మనస్సుని కూడా అక్కడ ఏకత్వం అనేది ప్రతిబింబిస్తుంది. మరొక ప్రశ్న, బ్రహ్మాన్ని సచ్చిదానందం అంటారు అంటే అర్థం ఏంటి? అవును, నిజమే, సంస్థితమైనది. సత్, దాన్నే బ్రహ్మం అంటారు. సత్ యొక్క కాంతి చిత్, దాని స్వరూపం ఆనందం. ఇవి సత్కి భిన్నం కావు, మూడింటిని కలిసి సచ్చిదానందం అంటారు. ఇక్కడ సత్ వేరు, చిత్ వేరు, ఆనందం వేరు కాదు. మూడు ఏకీకృతమైనటువంటిది, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి. సత్ ఎప్పుడైతే తెలుసుకుంటామో నిత్యం అనేటువంటిది, దానికి ఆ స్థితిని ఇక్కడ చిత్ చైతన్యం ఏర్పడుతుంది. ఆ చైతన్య ద్వారానే ఆనందం అనేది ఏర్పడుతుంది. సచ్చిదానందం అంటే ఈ విధంగా ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడేటటువంటిది, కానీ సో ఏకమైనటువంటిది. ఆత్మే సత్ చిత్ అటువంటిప్పుడు ఆత్మకి సత్ అసత్లకి చేతనములైన వాటికి భేదం ఉందని ఎలా అంటారు? ఆత్మ సత్తే, అన్ని దానిలో ఉన్నాయి, అన్ని కూడా దానిలోనే ఉన్నాయి, ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మకి సంబంధించినంత వరకు ఆత్మ ద్వయీభావానికి తావులేదు, అంటే అది సత్యము అసత్యము అని. అందువల్లే ఆత్మ సత్ అసత్లకి భిన్నం అంటారు. ఆ విధంగానే ఆత్మ చైతన్యం, అందువల్ల ఆత్మ ఎరుగవలసింది గాని ఎరుక కలిగించవలసింది గాని ఏమీ లేదు. ఆ కారణంగా ఆత్మ చేతనములైన వాటికి భిన్నం అంటారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు వారు తెలియజేశారు మనకి. నేను చేయవలసిన కార్యం గాని తెలుసుకోవలసిన విషయం గాని ఏమీ లేవు, కానీ ఇక్కడ ఒక సామాన్యుడు అంటే ప్రతి జీవి ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి కాబట్టి నేను ఆచరిస్తున్నాను, నేను ఆచరించవలసింది, పొందవలసింది, ఇంకా ఏదో చేయవలసింది ఇవేమీ లేవు. చేయాల్సిందంతా నేను చేశాను, కానీ ఎందుకు నేను కూడా అక్కడ ఆచరిస్తున్నాను అంటే ఒక ఉత్కృష్టమైనది ఏదైనా ఉన్నట్లయితే అది ఆచరించినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఆహా భగవానే ఆచరించారు, నేను కూడా ఆచరిస్తాను కదా, భగవాన్ ఆచరించినప్పుడు నేను ఆచరించకుండా ఎలా ఉంటాను అని ఏ విధంగా అయితే సామాన్యుడు అనుకుంటూ ఉంటాడో ఆ విధంగానే ఇక్కడ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నిజమైనటువంటి ఆత్మకి ఏదైనా పెద్దగా కొత్తగా తెలుసుకోవాల్సింది, తెలుసుకునేటటువంటిది, తెలుసుకోవడానికి ఒక కారణం కానీ ఏమీ కూడా ఉండదు అని ఇక్కడ మనకి తెలియజేశారు. సో సచ్చిత్ ఆనందము అంటే అది అసత్ కాదు, అచిత్ కాదు, అనానందం కాదు. మనం దృశ్యమానమైన ప్రపంచంలో ఉండటం వల్ల ఆత్మని సచ్చిత్ ఆనందం అంటూ ఉంటాం. దీనికి సచ్చిదానందానికి చాలా చక్కగా వివరణ ఇచ్చారు భగవాన్. మరొక ప్రశ్న వేస్తున్నాడు, మన సహజ స్థితి ఆనందం అంటారు ఏ విధంగా? పరిపూర్ణ ఆనందం, బ్రహ్మం, పరిపూర్ణ శాంతి, ఆత్మ సంస్థితమైనదంతా అదే, ఆ చైతన్యమే.
ఆనందం ఆ ఆత్మ యొక్క స్వరూపం, పరిపూర్ణమైన ఆనందం. కానీ ఆత్మ మరేమీ కాదు. ఉండేదెలా ఆ ఆనందం అనబడేది. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆత్మలో ఉంటూ ఆనందాన్ని నిత్యము ఆస్వాదించు. ఎవరైనా తన ఆనందం బయటి కారణాల వల్ల కానీ సంపద వల్ల కానీ కలుగుతోంది అనుకుంటే అది అతని సంతోషం, సంపద ఎక్కువైన కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది, సంపద తగ్గిన కొద్దీ తగ్గిపోతూ ఉండాలి కదా. కాబట్టి ఏ సంపద లేకపోతే అతని సంతోషము శూన్యమైపోతుంది. కానీ మనిషి అనుభవం ఏమిటి? ఇలాగే ఉంటుందా? గాఢ నిద్రలో మనిషికి ఏ సంపద ఉండదు, అతని దేహమే ఉండదు, అయినా అసంతృష్టిగా ఉండడు, చాలా సంతోషంగా ఉంటాడు. పైగా చాలా బాగా నిద్ర పట్టింది అంటాడు లేవగానే. అప్పుడు ఏ సంపద గుర్తురాదు. సో పైగా ఎంతో సంతోషంగా ఉంటాడు కూడా. మంచి నిద్ర కావాలని అందరికీ ఉంటుంది కదా. అంటే సంతోషం అనేది మనిషి లోపలే సహజంగా ఉంది, అది బయటి పరిస్థితుల మీద ఆధారపడలేదు. అకళంకమైన ఆనందం కోసం తెలుసుకోవాలంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. ఇక్కడ ఒకటి మనం భృగువలిలో చెప్పుకోవచ్చు. ఇక్కడ పరమాత్మ, అక్కడ ఆయన వారుని అనేటువంటి వారు జ్ఞాని, అతని కుమారుడు భృగువు. ఈ భృగువు అతని తండ్రిని అడుగుతాడు. అతను కూడా సాధకుడే, మంచి గొప్ప సాధకుడు, కొడుకు కూడా. ఆ కుమారుడు ఏమని అడిగాడు? పరబ్రహ్మం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇప్పటి వాళ్ళలాగా గురువులు ఆల్ ఇన్ వన్లో లేకపోతే మరోటో ఇచ్చి మగప్ చేసి వాళ్ళని వెళ్ళి ఎగ్జామినేషన్ వెళ్ళి కూర్చొని రాయించడం, లేకపోతే వాళ్ళ దగ్గర కూర్చోవడం, ఇలాంటివి ఏమి పరిస్థితులు ఏమి ఉండేవి కాదు కదా అప్పుడు. సహజంగా గురువు ఏం చేశాడు అంటే స్వయంగా నీకు నువ్వు తెలుసుకోవాలంటూ ఒక జ్ఞానాన్ని అతను సూచించేయండి వాడు. అదే విధంగా నీవు వెళ్ళి తపస్సును ఆచరించి తెలుసుకోమని చెప్పాడు. వెళ్ళి తెలుసుకున్నాడు, వెళ్ళాడు. కొంతకాలం చక్కగా తపస్సు చేశాడు. గబగబా వచ్చాడు. నేను తెలుసుకున్నాను. ఏంటి తెలుసుకున్నావు? అన్నమయ్య కోసమే బ్రహ్మమని. ఆహా, అలాగా. వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకునిరా అని. ఆయన ఏమి అనలేదు. వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకురా, సత్యము అసత్యం అని చెప్పలేదు, వెళ్ళి తపస్సు చేస్తురా అన్నాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చాడు మళ్ళీ తపస్సును ఆచరించి. భగవాన్ నేను తెలుసుకున్నాను, ప్రాణమయ కోసమే, ప్రాణం అన్నింటికి మూలం కదా, కాబట్టి ఆ ప్రాణమయ కోసాన్ని నేను భగవత్ స్వరూపం అనుకున్నాను. వెళ్ళి మళ్ళీ కొంచెం కాలం నువ్వు తపస్సును ఆచరించురా, వాస్తవం తెలుస్తుంది. మళ్ళీ వెళ్ళాడు. కొంతకాలానికి మళ్ళీ వచ్చాడు తపస్సును ఆచరించి. మనోమయ కోసాన్ని నేను, అన్నిటికీ మూలం మనస్సు కదా, మనోమయ కోసమే అని చెప్పి అనుకుంటున్నాను నేను, పరబ్రహ్మం. నువ్వు మళ్ళీ వెళ్ళి తపస్సును ఆచరించరా. మరొకళ్ళు అయితే శిష్యులు ఈయన్ని నమ్ముకునే బదులు వేరే ఎవరినైనా నమ్ముకుంటే బెటర్ అని చెప్పి ఇంకొకరికి షిఫ్ట్ అయిపోయేవాళ్ళు. కానీ ఇతను భృగువు అతని తండ్రి పట్ల, ఒక గురుత్వం పట్ల, కఠోరమైన దీక్ష పట్ల నమ్మకం ఉన్నటువంటి వాడు కాబట్టి, నమ్మకమే శ్వాసే విశ్వాసం కలిగినటువంటి వాడు కాబట్టి మళ్ళీ వెళ్ళాడు. కొంతకాలం తపస్సును ఆచరించాడు. అన్నమయ కోసం కాదు, ప్రాణమయ కోసం కాదు, మనోమయ కోసం కాదు. అన్నింటికి మూలం విజ్ఞానం కాబట్టి విజ్ఞానమయ కోసం గబగబా వచ్చాడు. మళ్ళీ వారుని దగ్గరికి వివరించాడు, నేను విజ్ఞానమయ కోసాన్ని పరబ్రహ్మంగా అనుకుంటున్నాను. ఇతను తండ్రి లోపల సంతోషించాడు. ఇతనిలో ఒక ఉన్నతి కలుగుతోంది, జ్ఞానం కలుగుతోంది అని చెప్పాడు. నాయన నువ్వు వెళ్ళి మరికొంతకాలం తపస్సును ఆచరించరా. వెళ్ళాడు మళ్ళీ భృగువు, తపస్సును ఆచరించాడు. ఇంకా ఆయనకి మిగిలింది ఒకే ఒకటి, ఆనందం. అక్కడ ఎంతో పరమానందంతో నృత్యం చేసుకుంటూ వచ్చాట. ఏంటంటే ఆనందమయమే నిజమైన పరబ్రహ్మము, అది నేను తెలుసుకున్నాను అని ఆ యొక్క వారుని యొక్క పాదాలపై సాష్టాంగంగా నమస్కారం చేసి ఆ యొక్క గురువుకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. గురువు ఇందులో ఏమైనా బోధించాడా? ఏమీ లేదు కదా. అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని
తానే ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి అది సత్యం అని చెప్పని నిశ్చయించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. తనకి ఆ విధంగా బోధించడానికి గురువుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. సో ఇది అయిపోయింది. ఇంకా చివరిగా ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. టైం అయిపోయింది. లేటర్. డోంట్ హరీ. గో లీజర్లీ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో హృదయ చైతన్య స్థానం అని, ఆత్మతో సమానమని శ్రీ భగవాన్ సెలవిచ్చారు. అసలు హృదయం అంటే ఏమిటి? ఇది చివరిగా ఈ యొక్క ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశం మీద ఆ సాధకుడు వేసినటువంటి ప్రశ్న. హృదయ చైతన్య స్థానమని, స్థావరమని, ఆత్మతో సమానమని భగవాన్ సెలవిచ్చారు కదా. అసలు హృదయం అంటే ఏమిటి? భగవంతుడు ఆత్మ, హృదయం, చైతన్య స్థావరం ఏ పేరు పెట్టినా అన్ని కూడా ఒకటే. గ్రహించవలసిన విషయం ఇదే. హృదయమే మనిషి అంతరాంతరం, అదే కేంద్రం. అది లేకపోతే ఇంకేది లేదు. హృదయం భౌతికం కాదు. హృత్ అయం, హృదయం అంటే ఇది కేంద్రమని అర్థము. అక్కడ నుంచి అన్ని భావాలు ఉదయిస్తూ ఉంటాయి, దాని మీదే ఆధారపడతాయి, అందులోనే లయమైపోతాయి. మనస్సు భావాల సమూహం, భావాలే ప్రపంచానికి రూపాన్ని ఇస్తాయి. అన్నింటికీ కేంద్రం హృదయమే. బ్రహ్మ నుండే జీవులన్నీ ఉద్భవిస్తాయని ఉపనిషత్తులు చెప్తాయి. అదే హృదయం, బ్రహ్మమే హృదయం. కాబట్టి హృదయాన్ని గ్రహించడం ఏ విధంగా అంటే, ఆత్మని అనుభవించకుండా ఒక్క నిమిషమైన ఎవరికి ఉండదు. తన ఉనికిని ఆత్మ భిన్నమని ఎవరు అనరు. అతడే ఆత్మ, ఆత్మే హృదయం. అన్నీ ఉదయించే కేంద్రమే హృదయం. ప్రపంచాన్ని, దేహాన్ని, ఇతరమైన వాటిని గమనిస్తాం కనుక వీటన్నింటికి ఒక కేంద్రం ఉందంటాం. నువ్వే హృదయంలో సంస్థితమైతే అది కేంద్రం గాని పరిధి కానే కాదని తెలుస్తుంది. అది తప్ప వేరే ఏది లేదని కూడా నీకు అర్థమవుతుంది. సత్ అయిన చైతన్యం హృదయం. సత్ని తప్ప వేరే అసత్ అయిన వాటిని ఎరగబోని చైతన్యం అదే హృదయం. ఆ చైతన్యానికే ఆత్మ యొక్క సత్యం ఎరుక. ఆ చైతన్యానికి ఏ వ్యాపకము ఉండదు. ఎప్పుడు ఆత్మకే అంకితమై ఉండే ఆ చైతన్యమే శుద్ధ జ్ఞాన కాంతి. జై భగవాన్ శ్రీ రమణ. జై సాయిరామ్. మాధవి. సాయిరామ్ అంకుల్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి ఘనాధిప. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, సత్యం శివం సుందరం అనే పవిత్ర గ్రంథం పఠించుటకు అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన అహం సత్యబోధక జ్ఞానయజ్ఞానికి రథసారథి అయిన గురు సమానులైన లక్ష్మీనారాయణ అంకుల్ గారికి, వరలక్ష్మి ఆంటీ గారికి నా హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను. అలాగే గొప్ప తెలుగు కవిత పితామహులైన కోటేశ్వరరావు అంకుల్ గారికి, పాదసారథి సార్ గారికి, పద్మాబయ్యనకు నా ప్రేమపూర్వక సాయిరామ్. అలాగే ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ఏఎస్బి సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నిన్నటి గ్రంథ పఠనంలో శ్రీమతి రాచకొండ లలిత గారు చదివి వినిపించిన చివరి విషయాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఈ రోజు గ్రంథ పఠనం స్టార్ట్ చేస్తాను. సాయిరామ్. భగవంతుడు ఎప్పుడు ఎల్లెడలను నిండి ఉన్నాడు. ఆయన ఏ సద్గురువు, స్నేహితుడు, తత్వశాస్త్ర బోధకుడు, దారి చూపువాడు. తనను నమ్మిన వారిని ఆ భగవానుడు సన్మార్గములో నడుపును. ఈరోజు సత్సంగం సార్. ప్రశాంతి నిలయములో కానీ మరి అచ్చటను కానీ తన సన్నిధానమందు ఎట్టి పండితుడైనను భగవద్గీతను, రామాయణమును, భాగవతమును లేక ఏదైనా ఉపనిషత్తును ప్రజలకు చెప్పినప్పుడు బాబా గమనించి ఏదో ఒక పదమును, భావమును అనుసరించి తాను పండిత పామర జనరంజకముగా ఎంతటి అగమ్య విషయమునైనను సుబోధపగినట్లు విశదముగా చెప్పి ఆనందింపచేయును. ఈ విధముగా ఎన్నియో శాస్త్రములందలి నిగూఢ విషయములను వెల్లడి చేయుచుండును.
గోపికల భక్తియు, వారి ప్రశ్నలకు సరి అయిన జవాబు, సీతాపహరణము, రావణుని గుణగణము, దుర్వాసుని స్వభావము, నారదుని పాత్ర, శ్రీకృష్ణుని లీలలు, అవతారము యొక్క అర్థము, శ్రాద్ధకర్మ యొక్క ప్రాముఖ్యము, ఇలాంటి విషయములను కూర్చి సందేహ నివారణ మగునట్లు చెప్పుచుందురు. నవరాత్రి, శివరాత్రి మొదలగు ఉత్సవ సమయములలో భక్తులకు ఆధ్యాత్మిక విషయములను ప్రబోధించుచు, మీరిప్పుడు ఇంకను పిల్లల వంటి వారు కారు, ఒక తరగతి నుండి మరొక తరగతికి పోవలేను, క్రమముగా గొప్ప విషయములను తెలుసుకొనుచుండవలెను. అయినను కథల రూపములను, నీతుల రూపములను, ఉపమానముల తోడను గొప్ప విషయములను మీకు సులభముగా బోధయగునట్లు బోధించుచుండును అని చెప్పును. మాయ, కర్మ, అధ్యాస, వాసన, సంస్కారము, సంసారము, సగుణ నిర్గుణ బ్రహ్మతత్వము, ఇలాంటి కఠిన పదముల విషయముల కరతాళములకమగుట్లు సులభముగా బోధ చేయును. ఒక నవరాత్రి పండుగల సందర్భములో కట, కేన, ముండక ఉపనిషత్తులను 3 రోజులు వరుసగా వివరించెను. ఒక ఉపనిషద్ విషయము పూర్తి అయిన పిమ్మట అందరి ముఖ్య విషయము, సాధనా క్రమము వివరించి మన నిత్య జీవితముల యందు ఆ ఉపనిషద్ ధర్మలను ఎట్లు సమన్వయం చేసి అనుష్ఠింపవలెనో తెలిపెను. మరొక దసరా సందర్భమున కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము గూర్చి వివరించెను. కర్మము భక్తికి దారి చూపుననియు, భక్తి జ్ఞానమునకు దోహదము చేయుననియు చెప్పెను. సత్సంగము నిస్సంగమునకు మార్గమనియు, అనగా సత్పురుషులతో సహవాసము వలనను, వారి దర్శన, స్పర్శన, సంభాషణల వలనను, సేవల వలనను లోక విషయముల ఆసక్తి క్రమముగా తగ్గి కడపట సంగమే లేని నిస్సంగ స్థితి కలుగుననియు బోధించెను. సాంఘిక సేవను కూర్చి ఒక భక్తుడు తత్పూర్వము కొలది మాటలు చెప్పగా, శ్రీ బాబా వారు సంఘ సేవ యందలి ఔన్నత్యము మానవునికి భక్తి జ్ఞానము వలన గోచరించిననియు, నిష్కామ కర్మ రహస్యము చక్కగా గ్రహించిన వానికి సంఘ సేవా ధర్మము అనుష్ఠించుటకు ఎక్కువ వీలున్నదనియు, ఆధునిక పద్ధతులలో సేవకు ప్రారంభించిన పేరు ప్రఖ్యాతులకు కాంక్ష, ఇతర దుష్ట సంకల్పములోనికి మనస్సును ప్రవేశింపచేయుటకు అవకాశములు నిచ్చుచు దుష్పరిణామములకు దారితీయుననియు, మానవ సేవయే మాధవ సేవను వేద సిద్ధాంతము ప్రకారము నిష్కామ కర్మానుష్ఠానమును దైవభక్తితోనూ అచంచల మనసుతోనూ శ్రీకృష్ణార్పణ బుద్ధితోనూ చేయవలనని బోధించెను. మరొక సందర్భములో త్రిమూర్తాత్మకమైన దత్తాత్రేయ అవతారమును కూర్చి ముచ్చటించెను. అదీను కాక విజయదశమి, శివరాత్రి, ఉత్తరాయణము, గురు పౌర్ణిమ, శ్రీకృష్ణ జయంతి, దీపావళి ఇలాంటి పండుగల మహిమలు, ప్రాముఖ్యతలు, అంతరార్థములు, విశేషములు ఆయా దినములందు భక్తులకు సుబోధముగా చెప్పుచుండును. మనస్సునకు అధిష్టాన దైవము చంద్రుడు. ప్రతి నెల పౌర్ణిమ వెళ్ళిన పిమ్మట కృష్ణపక్ష చతుర్దశి నాడు, అనగా అమావాస్య ముందు దినము నాడు సాధకుడు మనోవృత్తుల నిరోధించుటకు ఎక్కువ ప్రయత్నము చేయవలెను. ఆ రాత్రి అంతయు శివధ్యానముతో గడపవలెను. ప్రతి నెల ఈనాటి రాత్రికి శివరాత్రి అని పేరు, అనగా మాస శివరాత్రి అందురు. ప్రతి సంవత్సరము మాఘమాసము కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి అగును. ఆనాడు మానవుడు తన అజ్ఞానమును చీకటిని జ్ఞానమును వెలుగు ద్వారా పూర్తిగా పోగొట్టుకొనవలెను. తాను మానవుడై పుట్టినందుకు తన జన్మను సార్థకము చేసుకొనవలనని శివరాత్రి పర్వము సూచించును, అనగా జ్ఞాపకమునకు తెచ్చుచుండును. విజయదశమిని గూర్చి బాబావారు అజ్ఞాన వృత్తులు మనస్సును క్రిందికి లాగుచుండును. అట్టి మనస్సే అజ్ఞాన వృత్తులకు లోను కాక జ్ఞాన వృత్తుల ద్వారా ఊర్ధ్వముఖమై స్వస్థానమును, అనగా తాను
ఎక్కడి నుండి దిగజారినదో అచ్చటికి పోయి చేరుట. అనగా అజ్ఞానమును జ్ఞానముచే ఖండించి విజయమును పొంది ఆనంద సామ్రాజ్యమున పట్టాభిషేకము చేసుకొనుటకు విజయదశమి సూచించును అని సెలవిచ్చిరి. ఉత్తరాయణము కూర్చి చెప్పుచు, ఉత్తరాయణము అనగా ఉత్తమ యానము, దైవీయాన ప్రవేశము. బుద్ధికి సూర్యుడు అధిష్టాన దేవత. సూర్యుడు ఉత్తరమునకు పోవు కాలము ఉత్తరాయణము. ఇట్లే మానవుని బుద్ధి ఊర్ధ్వముఖముగా అనగా దైవీ మార్గమున పోవలెను, తుదకు గమ్యము చేరవలెను. ఈ విషయమును సూచించినది ఉత్తరాయణము. ఉత్తరాయణము గమ్యమే. ఆ సాక్షాత్కారము లేక కైలాసము ఉత్తరాయణమే. ఆత్మజ్ఞాన బోధకు తగిన కాలము ఉత్తరాయణమున మరణము నొందుట శ్రేష్టమని గీత కూడా చెప్పుచున్నది. శుభకర్మలకు ఉత్తరాయణమే ప్రశస్తము అనియు సూచించును అని వచించిరి. గురు పౌర్ణిమ భక్తులందరూ ఆచరించవలసిన దినము. ఆనాడు వారి వారి గురువులను మాత్రము పూజించుటయే కాక జ్ఞానమునకు నిధుల వంటి వారు సర్వ గురు పరంపరను పూజింపవలెను. ప్రత్యక్ష పూజ లేకపోయినను మానసిక పూజ చేయవలెను. బోధ గురువులు బాధ గురువులు అని రెండు తెగలు. బోధ గురువులనే ఆశ్రయించి వారినే పూజించి కడతేరవలెను అనుచు సద్గురువుల లక్షణములను వివరించి అట్టి లక్షణములు గలవారినే ఆశ్రయింపవలనని బాబా చెప్పును. బాబా వారి సంభాషణలన్నీ ఆనందమును అద్భుతమును కలిగించుచుండును. ఇది వీరి ప్రత్యేకత. తన ఉపదేశములు విందు భోజనములు కావనియు మందు భోజనములనియు అని బాబా చెప్పును. తన ఉపదేశములన్నీయు విందు భోజనములు కావనియు మందు భోజనములనియు బాబా చెప్పును. విందు భోజనములు ఇతరులు పెట్టినవి అనగా మొదట రుచికరముగా ఉండి వెనుక కష్టమును కలిగించినవి. తన మందు భోజనమును ఒక్క మెతుకు కూడా పారవేయక సంపూర్ణముగా తినినచో భవరోగములన్నీ తొలగి శాశ్వతానంద రూపమగు ఆరోగ్యము లభించునని బాబా చెప్పును. తాను భవరోగముల కుదుర్చవచ్చిన పెద్ద వైద్యుడనని చెప్పును. నాది లెక్చర్ కాదు, మిక్చర్. కానీ అందరికీ అన్ని సమయములను ఏకమూలిక ప్రయోగము చేయను. రోగమునకు తగిన మందునెత్తునని బాబా చెప్పును. చిత్తూరు హై స్కూల్ విద్యార్థులకు హితబోధ చేయుచు పరీక్షలకు ఏ విధముగా సిద్ధపడవలసినదియు హాలులో పరీక్షా పత్రములకు జవాబులు రాయు పద్ధతియు బాబావారు విపులముగా చెప్పెను. పరీక్షా పత్రమును చేతికి తీసుకుని తోడనే ప్రశ్నలనన్నిటినీ పూర్తిగా ఒక పర్యాయము చదివి ఆ ప్రశ్నలలో సక్రమముగా జవాబులు రాయగల ప్రశ్నలను గుర్తుపెట్టి అట్టి ప్రశ్నలనే ముందుగా వ్రాసి పిమ్మట మిగతా ప్రశ్నలకు జవాబులు తెలిసినంత వరకు రాయవలను. అట్లు కాక కఠిన ప్రశ్నలనే ముందు రాయ ప్రయత్నించినచో మనసులో చికాకు పుట్టును. చికాకు పుట్టిన ఎడల అన్ని ప్రశ్నల జవాబులు చెడి చక్కగా ఉండవు అని చెప్పెను. తరగతి గదిలోని విషయములు, ఖాళీబంతి ఆట నాడు ప్రదేశము విషయములు అనుభవపూర్వముగా నుండినట్లు చెప్పెను. పెనుకొండలో జిల్లాకు సంబంధించిన ఆటల కార్యక్రమమున బహుమతి పెంపకపు సభలు శ్రీ బాబా వారి అధ్యక్షతను వహించి పాఠశాలకు పిల్లవానికి పోటీలు పెట్టి గెలుపునందిన వారిని అభినందించుట ఏమంత మంచి పద్ధతి కాదనియు అనగా సాధారణముగా పోటీ వలన ద్వేషము మొదలగు దుర్గుణములు వృద్ధి అగుటకు కారణమున్నందున ఎక్కువ ప్రాముఖ్యత పోటీకి నివ్వక పరస్పర ప్రేమతో గెలుపు ఓటములపై మనస్సు ఎక్కువగా పెట్టనీయక బాలురు ఆటలలో ఉత్సాహంతో పాల్గొనున్నట్లు చేయుట బాగుగా ఉండుననియు హితబోధ చేసెను. మడకశిర సభలో మాట్లాడుచు బహుమతి అను పదము యొక్క రెండు అర్థములు చెప్పుచు బహుమతులు అనగా ఇనాములిచ్చుదనే గాని బహు ప్లస్ మతులు అనగా చాలా బుద్ధులను ఇవ్వను. గెలిచిన వారు ఓడిన వారికి వందనము చేసి కృతజ్ఞత చూపుడు.
ఓడిన వారు ఇంక కొంత ప్రయత్నం చేసి ఉండిన యెడల బహుమతులు వారే గ్రహించిందురు కదా అని బాబా చెప్పెను. వెంకటగిరి టౌన్లో శ్రీ విఆర్కేవై బోర్డు బాలికోన్నత పాఠశాలకు ప్రారంభోత్సవం చేయుచు విద్యార్థినులకు మీ పుస్తకముల విషయమున జాగ్రత్త వహింపుడు. ఎక్కువ డబ్బు మీ తండ్రులు ఖర్చు చేసి కదా వారిని తెప్పించిరి. అజాగ్రత్త వలన వానిని పోగొట్టుకొన్నను. వాడుటలో జాగ్రత్త లేనందున అవి చిరిగిపోయినను వృధా కష్ట నష్టములకు మీరు గురియగుదురు. జాగ్రత్త. మరియు ఇంటిలో సోదరి సోదరులతో కలహింపుకుడు. కలహించిన ఎడల గృహమునందు అశాంత వాతావరణం ఏర్పడి ప్రేమభావము శూన్యమై నరకము వలె తయారగును. మీ తరగతి బాలికలు మీకంటే ధనికులుగా నున్నను లేక విద్యాబుద్ధులు ఎక్కువ గలవారుగా నున్నను వారిని చూచి అసూయ పడవద్దు. మీకున్న దానితో తృప్తి వహింపుడు. డంబము కూడదు. సత్యమునే మాట్లాడుడు. పిరికితనము వలననే అసత్యమాడవలసి ఉండును. పిరికితనం ఉండకూడదు. ధైర్య లక్ష్మితో సమానము ఇంకొకటి లేదు. ఉషకాలమున 5 గంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి దైవ ప్రార్థన చేసి ఆవల దినచర్యకు పూనుకొనవలెను. రాత్రి 9 లేక 10 లోపల తప్పక నిద్రింపవలెను. పడక మీదనే శ్రీ భగవానుని ప్రార్థించి నిద్రింపవలెను. పగలు నీవు చేసిన సత్కర్మనంతయు భగవంతునికి అర్పించి రేపు నీ ధర్మమును చక్కగా నిర్వహించగల శక్తియు భగవానుని అయిన బిడ్డలకు సర్వభూతములను ప్రేమతో సేవింపగలుగుటకు తగిన శక్తియు నిమ్మని ప్రార్థింపము. మరునాటి ప్రాతకాలమున లేచి పడకపైననే దైవమునకు వందనమర్పించి సత్కార్యాచరణమునకు తగిన బుద్ధి శక్తి ఇమ్మని ప్రార్థింపము. ముఖ్యముగా మీరు విద్యార్థినులైనందున పై విషయములు గమనించితే కాక గృహలక్ష్ములుగా మీరు తయారు కావలెను. సీతామహాదేవి, సావిత్రి ఇట్టి భారత పతివ్రత నారీమణుల వలె మీరు తయారుగండు. గృహకృత్యముల నేర్పుతో చేయు శక్తి సామర్థ్యములను సంపాదించి గృహమును స్వర్గతుల్యముగా శాంతి ప్రేమ ఆనందములతో తొలతూగునట్లు చేయుడు. ఆదర్శ మాతలుగా తయారు కండు. శిశు పోషణ శిక్షణాది కర్మముల నైపుణ్యమును సంపాదింపుడు. మహాశక్తి స్వరూపులమును భావముతో శీలమును ధైర్యమును కష్ట సహిష్ణుత్వమును పెంపొందించుకొని భారతదేశ ప్రతిష్టను నిలవబెట్టుడు అనుచు బాబా నీతి బోధక ఉపన్యాస మూలముగా ఉపదేశం చేసెను. తూర్పుగోదావరి మిత్తిపాటి సభలో ఎక్కువ మంది రైతులు ఉండటచే వారిని ఉద్దేశించి మీరు చెమట తీసి కష్టపడుచు ఆహార ధాన్యములు పండించి మనుష్యులకు మృగములకు వలసిన పౌష్టికాహారం చేకూర్చున్నారు. నిజముగా మీరు చేయనది పవిత్ర కర్మ. మీ మధ్య నుండుట నాకు అత్యంత ఆహ్లాదమును కలిగించుచున్నది. అనేక దేహ కష్టములకు మీరు గురియగుచుండియు ఆత్మవిశ్వాసమును కోల్పోక నీతి ప్రవర్తనతోనున్నారు. నీలవర్ణమైన ఆకాశము కింద చల్లని గాలిలో పచ్చని పొలములలో ఆనందముగా సంతృప్తిగా మీరు విహరించుచున్నారు. ఈ మహత్తర దైవ విలాసములో ఇట్టి సమృద్ధిలో ఈ సౌందర్యములో అంతర్భూతుడైండు ఆ పరమాత్మను మీరు తన్మయులై భజించుచుండిన ఎంత ఆనందముగా నుండును. పరస్పర నిందాద్వేషములతో వాతావరణమును కలుషితము చేయక భగవన్నామ భజనతో పవిత్రముగాను ప్రశాంతముగాను చేసి ఈ భూతలమునే స్వర్గముగా మార్చి సుఖింపుడు అని సంబోధించెను. అట్లే చిత్రావతి తీరమందలి బుదిలి అను గ్రామమున కూడా సంభాషించుచు ఈ భారతావనికి రైతే పునాది, గ్రామ జీవితమే పునాది, రైతు జీవనమే పవిత్రమైనది, ఆనందదాయకమైనది. గ్రామము వలన అనగా రైతాంగము వలన పట్టణ ప్రజలు సౌఖ్యమును
సౌకర్యములను పొందుతున్నందున వారు వీరికి కృతజ్ఞుల ఉండవలెను. గ్రామములో కక్షలు ఉంచకూడదు. పూర్వాచార సంప్రదాయములను విడవకూడదు. భజన మొదలగు దైవ కార్యములను దైవాలయముల సక్రమ పూజ ఉత్సవములను శ్రద్ధాభక్తులతో జరుపుచుండవలను. చూడుడు, దేవాలయ ప్రదేశముల పవిత్రత చెడగొట్టకూడదు. యువకులు గ్రామాభివృద్ధి కొరకు వారి మానసిక శారీరక శక్తులు వినియోగించి పాటుపడవలను అని బాబా చెప్పెను. హాస్పిటల్ స్థాపన ప్రవేశము ఇట్టి తరుణములలో స్థాపకులను, నిర్వాహకులను, ఉద్యోగులకును ప్రజానీకమునకును ఉపయోగకరమగు బోధలు నొసంగును. శ్రీ సత్యసాయి హాస్పిటల్ వార్షికోత్సవ సందర్భములో బాబావారు డాక్టర్లు సమర్పించిన నివేదికలో ఒక లోపమును చూపుచూ హాస్పిటల్లోనే ప్రవేశింపజేసి మందులు ఇచ్చు రోగుల సంఖ్య, వచ్చి మందు తీసుకొని పో రోగుల సంఖ్య అభివృద్ధి అయ్యే కొలది ఆ రోగుల సంఖ్యను మాత్రమే కాక రిపోర్టులలో తాము ఎంతమందికి ఏ విధమైన చికిత్సలు చేసినది, ఎంత అభివృద్ధిని సాధించినది యథార్థముగా తెలుపుట మంచి పద్ధతి అనెను. మరియు పూర్ణారోగ్యము కలుగునట్లు చేసిన తనకు చాలా సంతోషంగా ఉండుననియు, పూర్ణారోగ్యము శాంతి జీవితమున లభ్యమగుననియు చెప్పుచు మానసిక ఆందోళన, అత్యాశ, శ్రమ, అనవసరమైన తొందరపాటు, కలవరము ఇలాంటివి దేహ వ్యాధులకు కూడా కారణమగుచున్నవి. మానసిక దౌర్బల్యము వ్యాధికి మూల కారణము. విశ్రాంతి లేకపోవటయే వ్యాధికి కారణము. తృప్తి శాంతితో కూడిన మనస్సే వ్యాధిని హరించు ఔషధము. సంసార సాగరమును తరింపజేయు ఈ శరీర నౌకను జాగ్రత్తగా పోషించుకొనవలెను. ఉపవాసము మొదలగు దేహమును శుష్కింపజేయు కార్యములను మానవలెను. ప్రాణాయామాది యోగా విషయములను తగిన గురువు ద్వారా గ్రహింపక గ్రంథముల నుండి కరపత్రముల నుండి గ్రహించి సాధనలు చేయటం వలన కూడా ఆరోగ్యము భంగమగును. మంచిగా నుండము, మంచి ప్రవర్తన కలిగి ఉండము, సంతోషముగా నుండము, న్యాయముగా ప్రవర్తింపము, ఓర్పు శాంతి కలిగి ఉండము, మితమైన పద్ధతులలో జీవితమును గడుపుము. అది సర్వత్రా కూడదు. ఇవి ఆరోగ్య పద్ధతులు. సుగుణము ఆరోగ్య కారణములు అనెను. చాలా చోట్ల భక్తులు ప్రశాంత నిలయమునందువలె నిత్య భజనలు చేయొచ్చు సంవత్సరమునకు ఒక పర్యాయము అఖండ భజన ఆచారముగా ఉన్నది. ఒక పర్యాయము బెంగళూరులో అఖండ భజన సందర్భమున మానవుని జీవితమే విరామము లేని అఖండ భజనగా తయారు కావాలని బాబా వారు సెలవిచ్చిరి. శ్రీ సత్యసాయి బాబా వారి భక్తులకు ఒక సౌకర్యం ఉన్నది. ఏమనగా బాబా వారు సామాన్యముగా వారి భక్తులకు అందుబాటులో నుందురు. భక్తులకు పలుమారు బాబావారి సందర్శనము, సన్నిధి భాగ్యము, సేవా భాగ్యము లభించుతున్నట్టు చేత ఎక్కువ ఇతర సాధనలతో వారికి ఆవశ్యకత లేదు. మరొక విశేషం ఏమనగా బాబావారు సర్వకాల సర్వావస్థల యందును భక్తుల నెడబాయరు. వారెక్కడ స్థూలదేహముతో నిండినప్పటికీ సూక్ష్మదేహముతో వెనుక ముందు ప్రక్కల వెలుపల లోపల ఉన్నారని భక్తులకు దృఢమైన నమ్మకము. వారెక్కడ స్థూలదేహంతో నిండినప్పటికీ సూక్ష్మదేహముతో వెనుక ముందు ప్రక్కల వెలుపల లోపల ఉన్నారని భక్తులకు దృఢమైన నమ్మకము. కుమార్ గారు అది దానికి ఎస్ అంకుల్. నమ్మకమే కాదు, అనుభవం కూడా ఉన్నది. భక్తుల మానసిక వికారములను, దుష్ట తలంపులను, నడవడిని, రహస్య ప్రవర్తనమును గూర్చి మందలింతురు. ఉదాహరణకు రాజమండ్రి వాస్తవుడు భక్తుడు కాలేజీ విద్యార్థి ఒకడు బాబా వారితో పరీక్షలకు చాలా అక్కరతో ఏక మనస్సుతో
ఇతర వాపకములకు పోక కష్టపడి చదువుచున్నానని చెప్పక, ఎట్లు కష్టపడి చదువుతున్నావా? ఒకనాటి రాత్రి సమీపమందలి హాస్టల్కు విందు భోజనానికి పోయి రాత్రి చాలా ప్రొద్దైన పిమ్మట ఇల్లు చేరలేదా? ఇంకొక రోజు మీ బంధువులు రాగా గొడ్డలు తీసి ఇచ్చుటకని వారితో కూడా బజారుకి పోయి రాలేదా అని బాబా అడుగగా ఆ విద్యార్థి మారు మాట లేక భయముతో నిల్చెను. ఒక అఖండ భజన సందర్భములలో అనేక భజన సంఘములు, సొసైటీలు, సమాజములు ఏర్పడుచు భజనలను, ఉపన్యాసములను, భక్తి జ్ఞాన ప్రబోధములను ఏర్పాటు చేయుచుండును. భక్తులలో అనుష్ఠానాభివృద్ధి, జీవితములలో చక్కని మార్పులు కనబడటలేదే అని బాబా హెచ్చరించెను. మనస్సులో తలసినట్లు మాటలలో ఉండవలెను, మాటలను అనుసరించి కర్మం ఉండవలెను. ఇట్లు ఒక కార్యమును చేయుటయే త్రికరణ శుద్ధి అందరు. చాలా మంది భక్తులు అనుకుని వారు నోటితో మాటల్లో చెప్పే విషయమును చేతులతో చేయరు. అట్టిది భక్తి కాదు, శ్రద్ధయు లేదు, నమ్మకము ఉండదు అని చెప్పుదురు. నమ్మకమనిన బాబా వారి అభిప్రాయమందు మూఢ విశ్వాసము కాదు. ఆధ్యాత్మిక అభివృద్ధికి వివేకము ముఖ్యమని వారి భావము. శాస్త్రములందు చెప్పబడిన సాధనల చేసి అనుభవము, శాస్త్రము పెద్దలు చెప్పినట్లు కలుగుచున్నదా అని సాధకుడు పరీక్ష చేసుకొని చుండవలెను. ప్రశాంతి నిలయమునకు రండు, నా సాహచర్యము వలన కలుగు అనుభవమును సంపాదింపుడు, సంభాషణమును లేక ఉపదేశములను వినుడు, నన్నే గమనించుడు, ఆ పిమ్మట మీ ఇష్టానుసారము తీర్మానమునకు రండు, లోన ప్రవేశించి లోతు తెలుసుకునుడు, తిని రుచిని తెలియడు అని బాబా సలహా ఇచ్చును. ఓర్పుతోనూ పట్టుదలతోనూ చేయు సాధన వలన ఆత్మ లేక భగవద్ జ్ఞానము కలుగును. నిప్పురవ్వని ఎండుగడ్డి, ఎండు పుల్లలు, తరువాత లావు కట్టెలు ఇట్లు క్రమముగా గొప్ప నిప్పు మంటగా తయారు చేయవచ్చును. ప్రశాంత స్థలముల యందు ఒంటరి పాటున నీ మనసులోనికి ప్రవేశించుము అని బాబా బోధించెను. తిరువనంతపురములో విద్య ప్రస్తుతము చాలా అభివృద్ధి అయి ఉన్నప్పటికీ తల్లిదండ్రులకును, ఉపాధ్యాయులకును, విద్యార్థులకును గ్రహించుటలోను, బోధించుటలోను చిత్తశాంతి కనబడటలేదే, కారణమేమి అని బాబావారే ప్రశ్న వేసుకొని జవాబును కూడా వారే ఇచ్చింది. మనస్సు గాలి వలె మిక్కిలి చంచలమైనదనియు, గాలి ఎట్లు వర్షముతో కూడిన మబ్బులను ఒకటిగా చేర్చుచు మరలా ఆ గాలియే ఆ మబ్బులు నెగురగొట్టి ఒకదానితో ఒకటి సంబంధము లేక చేయనట్లు ఆ గాలి వంటి మనసు నిట్లే అంతలోనే భావములు సమీకరించుచు అంతలోనే ఎగురగొట్టుచుండు అనియు చెప్పెను. మనస్సును నియమించు విధానము నెరింగించును. మనస్సు అడవి జంతువు వంటిది. అడవి జంతువుల యుక్తుల చేత పట్టవలను, తొందర పడకూడదు, బోను పెట్టవలను, ఆ బోనులో ఎర పెట్టవలను. ఎరను చూచి మృగము బోనులో పడును, ఆ పడిన మృగమునకు కొన్ని రోజులు ఆహారం పెట్టక ఎండవలను, అంతటా క్రమముగా ఆ మృగమును మచ్చిక చేసుకొనవలను. ఆహారము నీళ్లు ఇచ్చుచు బోనులోనే కొంతకాలము మచ్చిక చేసుకొని పిమ్మట మెల్లమెల్లగా బయటికి గొలుసుతో కట్టి విడిపించుచు పూర్తి నిర్బంధము నుండి కొంతవరకు తప్పించి మచ్చిక చేసుకొనుచు రాగా కడపట ఆ వన్యమృగము సాధువుగా మారి యజమానుడు చెప్పినట్లు నడుచుకొనును. ముఖ్యముగా ఏనుగుల విషయములను, ఆ పిమ్మట పులి మొదలగు క్రూర మృగముల విషయములను పై మచ్చిక చేయు విధానము చెల్లును. ఇట్లే మనసు కూడా అడవి జంతువెట్లు ప్రారంభంలో దగ్గర చేరనివ్వక తొందర ఇచ్చునో అట్లే మనసు బలవంతముగా నిలుప చూసిన తిరుగుబడి కష్టపెట్టును. కాబట్టి అలంకరింపబడిన విగ్రహములను, పటములను, గురువులను మృగములకు నెరవలే మనస్సునకు ఆలంబనముగా నుంచుకొనిన మృగము బోన్లో పడినట్లు మనసు ఆ ఆలంబన పదార్థములను పట్టుకుని ఉండును. అట్లే
కొన్ని దినములు వన్యమృగములకు ఆహారం లేక చేసి ఆవల ఆహారం ఇచ్చినట్లు మనసునట్లే ఆ ఆలంబన వస్తువునందే ఉంచుచు ఆ పిమ్మట క్రమక్రమముగా వితరమును చూపి అదియే ఇదియునను అభేద భావమును మనస్సునకు కలుగు చేయనట్లు చేయవలెను. మృగమును పూర్తిగా మచ్చిక చేసుకున్న పిమ్మట తన ఇష్ట ప్రకారము ఆడించుకున్నట్లు మనస్సును ఏకాంత భావమును పిమ్మట అభేద దృష్టితో కలిగిన శాంత భావమును సహజ భావమును పొందించి తన ఇష్టానుసారము ఆనందానుభూతిని మనస్సుచే అనుభవింపచేయచు ఆ పిమ్మట ఒక సంగ్రహ కర్మను జంతువులచే ప్రదర్శనమిచ్చినట్లు చేయించవలెను అని బాబా విమర్శగా బోధించి సాధకులచే ఆచరింపజేయును. తత్సాధనా ఫలమును కూడా శ్రీ బాబా వారి అనుగ్రహముచే అనుభవింపచేయును. మరియు నేనెవ్వరిని నాస్తికుడనను భగవద్విశ్వాసహీనుడనను కారణమేమనగా అందరూ భగవంతుని సృష్టియే, అందరూ భగవదనుగ్రహమునకు పాత్రులే. ప్రతివాని హృదయమునందు సత్యమను రాయి ఉన్నది. ప్రతివాని హృదయమునందు సత్యమను రాయి ఉన్నది. ఆ రాతిని అనుసరించి ప్రేమయను ఊట బుగ్గా లేక చెలమయన్నది. ఆ ప్రేమయే దైవము, ఆ సత్యమే దైవము, దైవత్వము లేక దైవభావము ప్రతివాని అంతరంగములో ఇమిడి ఉన్నది. అనగా ప్రయత్నము చేతగాని ఆ దైవత్వము లేక దైవ భావము వెలుపలికి రాదు. సాధన వలన బయటికి వచ్చి ప్రకాశించును. భూగర్భములోని నీటి ఊటను త్రవ్వి బయటికి తెచ్చినట్లు నిరంతర రామనామ స్మరణ వలన అంతరంగము త్రవ్వినట్లు కాగా దైవత్వమును ఊట బయటపడును. బ్రహ్మానందానుభూతి ప్రకాశించును. ఇచ్చి బ్రహ్మానందభూతి నుండి లేక పరమాత్మానుగ్రహమును సంపూర్ణముగా పొందిన భక్తుల నుండి ప్రారంభ దశలోని సాధకులు సహాయము పొందుదురు అని బాబా వివరించెను. నూజివీడు సభలో దేశములోని మత కక్షలను గూర్చి బాబా చెప్పుచు కుల మత భేదములకును రంగు భేదములకును పేదరికము భాగ్యము ఇట్టి స్థితులకు అతీతుడు భగవంతుడనియు భగవానునికి ద్రవ్య సమర్పణము తృప్తినిచ్చిననియు అట్లు లేని ఎడల భగవానుని కోపమునకు గురియగుదురనియు చెప్పునట్టి వాక్యములను నమ్మకూడదనియు చెప్పెను. చందా పట్టీలు మహారాజా రాజపోషకుల పట్టీలు పట్టుకుని ద్రవ్యార్జనము కొరకు దేశాటనము చేయు సాధు సన్యాసులను డబ్బు మీద అపేక్ష బాధ గురువులను ఇతరములకు మార్గముల తమ అభిప్రాయములను వెలిబుచ్చుచు వాక్కుతో మాట్లాడక ఉండు కేవల వాంగ్మయము గల వేషధారులను చూచి మోసపోవద్దని చెప్పెను. అర్కోనం సభలో దివ్య జీవన సంఘ కార్యదర్శి తన రిపోర్టులో 4 అణాలు చెల్లించి వారికి సభ్యత్వ అర్హత నియబడినని తెలుపగా బాబా వారు 4 అణాలతో సభ్యత్వం ఇవ్వను గాని 4 గుణములు కలవారికి దివ్య జీవన సంఘములో సభ్యత్వం ఇచ్చేదనని చెప్పాను. 4 గుణములు ఏవంటే సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ. మద్రాసులో యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ లో ఉపన్యాసం ఇచ్చుచు ఆ సభలో ఆసీనులైన పెద్దవారిని చూచి మీరందరూ యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ అబ్రివేషన్ ఏంటి? అంటే యూత్ కాన్ఫరెన్స్ అంకుల్. ఓకే ఓకే. వైఎంసీఏ కూడా అంటుంటారు. యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ అంటే యూత్ కాన్ఫరెన్స్ అనుకుంటాను. వెరీ గుడ్. మద్రాసులో యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ లో ఉపన్యాసం ఇచ్చుచు ఆ సభలో ఆసీనులై ఉండిన పెద్దవారిని చూచి మీరందరూ ఈనాటి యువకులు గండు ఎక్కువ ఐకమత్యము, శక్తి సామర్థ్యములు, నిష్కామ సేవ మీ ఆదర్శ ధర్మములు కావలెను.
మీరందరూ ఈనాటి యువకులు గండు ఎక్కువ ఐకమత్యము, శక్తి సామర్థ్యములు, నిష్కామ సేవ మీ ఆదర్శ ధర్మములు కావలను. గొప్పవారమని భావించుకుని పెద్దలు వేదములలోని సామెతలను, ఉపమానములను విచ్చలవిడిగా వాడుచు వేద శాస్త్రములను, ఆత్మను తమకు సంబంధము లేనివిగా భావించుచున్నారు. వారి ప్రవర్తనము చేతను, దురభిమానము చేతను, వారి తగాదాల చేతను వేద శాస్త్రముల వైభవమును లేక ప్రాముఖ్యతను తగ్గునట్లు చేయుచున్నారు. మాట్లాడినా లేక చెప్పిన విషయమును ఆచరణ ఎందుంచుట అను నీ త్రిపుటికి సంబంధము ఏమాత్రం ఉండదు. అందువలన వారి మాటలు అమృతములు కాక అనృతములగుచున్నవి అని బాబా వారు చెప్పిరి. గోకలేహాలు అందు ఉపన్యసించుచు నేనెవరు, ఎచ్చటి నుండి వచ్చి తిని, ఎచ్చటికి పోవచ్చున్నాను, ఇచ్చటి ఎంతకాలం ముందును అను ఈ 4 ప్రశ్నలకు జవాబులు మానవుడు గ్రహించుకొనవలను. నేనెవరు, ఎచ్చటి నుండి వచ్చి తిని, ఎచ్చటికి పోవచ్చున్నాను, ఇచ్చటి ఎంతకాలం ముందును అను 4 ప్రశ్నలకు జవాబులు మానవుడు గ్రహించుకొనవలను. ఈ 4 ప్రశ్నల జవాబుల కొరకే 4 వేదములు ఏర్పడినవి. జ్ఞాన, కర్మ, భక్తుల మూలముననే ఈ ప్రశ్నలకు జవాబులు కనుగొనవచ్చును. కానీ నామస్మరణ వలన శ్రీ భగవానుని అనుగ్రహం సంపాదించినచో ఒక్క క్షణములో వీనికి జవాబులు అవలేలగా గోచరించును. మానవ సంఘ నైతిక జీవనమందలి ప్రస్తుత దోషమునకు కారణములు విమర్శించుచు విపరీత దృక్పథము సర్వమును సమాన స్థితికి తీసుకుని రావలను. తొందరపాటు అను ఈ రెండును ప్రస్తుత కాలపు రోగములనియు, ఈ రోగముల వలననే భక్తి శూన్యత, అవిశ్వాస వ్యాపకము లోకమునందు పెచ్చు పెరుగుచున్నది. భగవానుని నిరంతర సాన్నిధ్య జీవనమే సౌఖ్యదాయకమును సుస్థిరమునైనది. అట్టి జీవనము గలవానిని సంఘ విమర్శలు బాధింపవు. భగవద్విశ్వాసమును, మతమును నలువైపుల నుండి ఆక్షేపింపబడుచున్నవి. అందువలన ఆస్తికులందరూ ప్రస్తుతము తమ్మెదుర్కొనిన సవాలును ప్రతిఘటించవలసి ఉన్నది. మతము వలన తమ నిత్య జీవితమెట్లు సౌఖ్యవంతము చేయబడుచున్నదినియు, భగవానుని నిరంతర నామస్మరణ సన్నిధి భాగ్యము వలన ఆత్మ నమ్మకము, కార్యదీక్ష, ధైర్యము మొదలగు సద్గుణములతో జీవిత సార్థకత కొరకు ఎట్లు తాము పాటుపడుచున్నదియు రుజువు చేసుకొనవలసి ఉన్నది అని బాబా చెప్పెను. అఖిల భారత సాయి సమాజమునందు ఒక కఠిన పదమునకు అర్థము తెలియగోరి శబ్దార్థ నిఘంటువును చూడ ప్రారంభించరు. ఆ సమయంలోనే ఇతరములకు మరికొన్ని పదములు మీ దృష్టిలోనికి వచ్చి వాని అర్థములు కూడా గ్రహించరు. ఇట్లే ఏదో ఒక నిమిత్తమున నన్ను చేరుదురు కానీ చేరిన పిమ్మట అనేక విషయముల నా వలన తెలుసుకొన ప్రయత్నించరు. తుదకు ఆత్మశాంతిని కూడా సంపాదించుకుందరు. ఒక్క విషయం ఇచ్చట మీరు మరువకూడదు. మీ ప్రయత్నము, మీ వివేకము, మీ తను మన ధన సమర్పణ. ఒక్క విషయం మీరు ఇచ్చట మరువకూడదు. మీ ప్రయత్నము, మీ వివేకము, మీ తను మన ధన సమర్పణ, మీ సాధన మొదలగునవియే మీరు కోరునట్టి శాంతిని మీకు ప్రసాదించును అని బాబా నొక్కి చెప్పెను. మద్రాసు రాయపురంలోని శాంతి కుటీరమునందు శ్రీకృష్ణుని కూర్చియు, శ్రీ భగవద్గీతను కూర్చియు ప్రవచనము చేసెను. సాధారణముగా ప్రజలు విననట్టియు, గ్రంథములే లేనట్టియు శ్రీకృష్ణ భగవానుని జీవితమునందరి అనేక విషయములను చెప్పి తన బోధకు ఎక్కువగా మెరుగు కలిగించెను. గీత అను పదమును తిప్పి చదివిన తాగి అగుననియు, అనగా శ్రీ భగవద్గీతామృతమును పూర్తిగా త్రాగి జీర్ణించుకుని ఆ చరణమున గీతా ధర్మమును పెట్టిన ఎడల గీతా పారాయణమునకు ప్రయోజనమనియు బోధించెను. కేవల పాండిత్య ప్రకర్ష భాష్యములన్నిటినీ శోధించి
గీతాభావ ప్రకటనమున నైపుణ్యత, గీతాగంధమును కంఠస్థము చేసి అప్పగింత ఇచ్చివన్నీ అమూల్య కాలమును వ్యర్థము చేయుటే అగును. ఒకప్పుడు పుట్టపర్తిలో మానవులు సంచరించే మార్గములు రెండు: ధర్మ మార్గము, బ్రహ్మ మార్గము. ధర్మ మార్గం అనగా ఇహలోకమునకు సంబంధించిన ధర్మములను, సంగమునకు సంబంధించిన ధర్మములను చక్కగా ఆచరించుట. బ్రహ్మ మార్గం అనగా ఆత్మధర్మములను తెలుసుకొని తత్సంబంధ సాధనలను చక్కగా చేయుట. బ్రహ్మ మార్గం అనగా ఇహలోకమునకు సంబంధించిన ధర్మములను, సంగమునకు సంబంధించిన ధర్మములను చక్కగా ఆచరించుట. బ్రహ్మ మార్గం అనగా ఆత్మ ధర్మములను తెలుసుకుని తత్సంబంధ సాధనలను చక్కగా చేయుట. మానవుడు కుడి చేతితో భగవంతుని పట్టుకుని ఎడమ చేతితో లోకమును పట్టుకొనవలెను. మానవుడు కుడి చేతితో భగవంతుని పట్టుకుని ఎడమ చేతితో లోకమును పట్టుకొనవలెను. క్రమముగా ఎడమ చేయి పట్టు వీడును, ఎడమగును అనగా దూరమగును లేదా విడిచిపోవును. ఇందుని గూర్చి చింతింప పని లేదు, అది సహజమే. అందువలనే ఆ చేతికి లెఫ్ట్ అని ఇంగ్లీష్లోను, ఎడమ అని తెలుగులోను పేరు వచ్చినది. కుడి చేయి మాత్రము పట్టు విడవకూడదు, అది రైట్ హ్యాండ్. రైట్ అనగా సరి, తప్పు కాదు. ఇట్టి విచిత్రములకు నూతనార్థములను చెప్పి బాబావారు శ్రోతల మనస్సులను విచారించి పని కల్పించి ఆనందింపచేయుదురు. వెంకటగిరి టౌన్లో ఆధ్యాత్మిక సభల ప్రారంభోత్సవం చేయు హిందూ సంఘ జీవితమున ప్రస్తుతము గోచరించు లోపములు సహోదర భావములు లేమియు అన్యోన్య ప్రేమ భావారాహిత్యము అనుననియే అని బాబా చెప్పెను. నెల్లూరులో 50,000 జనసమూహములో 1 గంట సేపు మాట్లాడెను. సభ నిశ్శబ్దముగా స్వామి వాక్యములు శ్రద్ధతో వినుచుండెను. విచారణ మరియు విచక్షణ జ్ఞానం ఆవశ్యకమనెను. విచారణ వలన తార్కిక బుద్ధి వలన నమ్మకము దృఢపడును. విచారణ వలన తార్కిక బుద్ధి వలన నమ్మకము దృఢపడును. దీనినే బుద్ధి బలమని కూడా చెప్పుదురనెను. గూడూరు సభలో మానవ సంఘం మందలి వివిధ కులములను, జాతులను ఏకముగా చేయగలిగినది ప్రేమబంధమే. ప్రేమయే శాంతిని చేకూర్చును. ప్రేమ సత్యముపై ఆధారపడి ఉన్నది. అది అందరి ధర్మము, మానవ ధర్మము. నన్ను ప్రేమ స్వరూప అని మీరు సంబోధించుటలో తప్పు లేదు అని బాబా చెప్పెను. పెద్దాపురం సభలో సభికులను ఉద్దేశించి, మీలో ప్రతి ఒక్కరును ఇసుక కండరములను, ఉక్కు నరములను కలిగి దౌర్బల్యమున్నది ఏమాత్రము లేని వీరులుగా, ధీరులుగా ఉండవలెను. మేము పిరికివారమను భావమును, మేము నీచులము లేక తక్కువ వారమను భావమును దూరముగా వడలగొట్టుడు. మేము పాపాత్ములమను భావము తగదు. మీరెన్నటికీ పాపాత్ములు కారు, మీరు అమృతాత్ములు, అమృతపుత్రులు. మీ హృదయముల ఆత్మ లేక భగవంతుడు అధిష్ఠించి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. అందువలన పాపులు, పాపాత్ములు, పాపపుత్రులు మీరు కారు, కానేరరు అని బాబా చెప్పెను. ఓకే సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన అంకుల్కి, స్వామివారికి ప్రేమపూర్వక సాయిరామ్. ధన్యవాదములు అంకుల్. సాయిరామ్ అంకుల్. సాయిరామ్. Beautiful.